హాయ్ అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం చూపిస్తున్నాను. దీనికోసం ఒక కప్పు శనగబేళ్ళు తీసుకొని నీట్‌గా వాష్ చేసి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అరకప్పు సగ్గుబియ్యం కూడా వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకోవాలండి. సేమియాను కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కుక్కర్‌లో 2 విజిల్స్ పెట్టుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో 2 కప్పుల బెల్లము, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం జస్ట్ కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత వేరే పాన్‌లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసి ఇవి 75% ఉడికించుకోవాలండి. 75% ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసుకొని సేమియా సగ్గుబియ్యము బాగా ఉడకాలండి. ఇవి ఉడికిన తర్వాత మనం కుక్కర్‌లో విజిల్ పెట్టుకున్నటువంటి శనగపప్పులో దీన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి మరో 6, 7 నిమిషాలు సిమ్‌లో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కాసేపటికి మనకు పాయసం బాగా చిక్కపడుతుందండి. ఇప్పుడు ఇందులో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్.